మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. సికింద్రాబాద్ లో బోనాల సందడి నెలకొంది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. సీఎం రేవంత్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. లస్కరి జాతరలో నా బోనాల పండగ లష్కర్ బోనాల జాతరకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తుండటంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 2500 మంది పోలీసులతో బందోబస్తు కొనసాగుతోంది. బోనాల సందడిపై మరింత సమాచారం మా ప్రతినిధి హారిక అందిస్తారు. మహంకాళి బోనాలు అంగరంగ వైభవంగా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే పొద్దున్న నుంచి ఇప్పటి వరకు మనం చూస్తూనే ఉన్నాము. ఒక పక్క విఐపి దర్శనాలు, ఇంకో పక్క సాధారణ పబ్లిక్ దర్శనాలు ఇటు సావిగా జరుగుతున్నప్పటికీ ఇంకా ఇప్పుడు అంటే 1 నుంచి 4 గంటల వరకు ఇటు జోగినిల బోనాలు సమర్పించే అవకాశం ఇచ్చింది ప్రభుత్వం. అదే విధంగా ఇటు జోగిలు కూడా ఇటు వస్తూనే ఉన్నారు అమ్మవారి దర్శనార్థం. అయితే మనతో పాటు కూడా జోగిని ఉన్నారు. అమ్మ, శుభాకాంక్షలు. మీకు కూడా బోనాలు. మీకు కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు. అమ్మ, ఎలా ఉంది ఈసారి ఏర్పాట్లు, ఎలా ఉన్నాయి, అలాగే మీ ప్రత్యేకత ఏంటి? నేను గత 30 సంవత్సరాల నుంచి అమ్మవారికి బోనము, ఘటాన్ని, పోతరాజులు ఇవన్నీ కూడా అమ్మవారికి ఇష్టం కాబట్టి అవన్నీ తీసుకురావడం జరుగుతుంది. అంటే ఇప్పుడు అంటే ప్రతి ఇయర్ వస్తూనే ఉంటారు. అమ్మవారి ప్రత్యేకత అలాగే అమ్మవారి మహిమ అంటే ఏం చెప్తారు? అమ్మ ఏది కోరుకుంటే అది ఇస్తుందమ్మా. అమ్మ నా పెండ్లి కావాలమ్మా అని నేను అడిగిన వెంటనే అదే సంవత్సరంలో నా మ్యారేజ్ జరగడం జరిగింది. నేను అమ్మవారి రూపంలో ఉన్నప్పటికీ కూడా మరి నాకు భార్య, 3 కూతుర్లు, ఒక అబ్బాయి కూడా ఉండడం జరిగింది. అమ్మవారి సంకల్పము మరి ఆ రకంగా నా మీద అంత దయదాక్షాణముతోని అమ్మవారు అంత కృప చూపించింది. ఎందుకంటే అడిగిన మరు క్షణమే ఎవరికైనా పెండ్లి అనగానే పెండ్లి కాదు, సంతానం అనగానే సంతానం కాదు. కాబట్టి అమ్మ అడిగిన వెంటనే కళ్యాణం అంటే కళ్యాణం, సంతానం అంటే సంతానం కూడా అమ్మవారు ఇవ్వడం జరిగింది. అంటే ఇటు జోగిళ్ళకు కూడా ప్రత్యేక దర్శనాలకు ఇటు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇటు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం ఉంది? ఇప్పుడు ఎలా అయితే వాళ్ళు చెప్పారో అలాగే మాకు విఐపి పాసెస్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ బాటా దగ్గర నుంచి 4 చోట్ల ఆపడం జరుగుతుంది. ఏదైతే మరి ప్రభుత్వం చెప్పినటువంటి విఐపి పాసెస్ ఇచ్చారో అక్కడికి వెళ్ళి మమ్మల్ని నా బోనం వెంట ఒగ్గు డోళ్ళని కానీ ఒక 10 మందిని పంపడం జరిగింది. చాలా సపోర్ట్ చేసింది ఈసారి గవర్నమెంట్. అమ్మవారిని అందరూ మంచిగా ఉండాలి, అందరూ సురక్షితంగా ఉండాలి, పాడి పంటలు వర్షాలు రావాలి, అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. ప్రత్యేకత ఏంది ఈ బోనం ప్రత్యేకత? ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క విధంగా తీస్తా. ఇప్పుడు 5 కుండల భోజనం అన్నది 5 కుండలలో అమ్మవారి బోనం తీసుకొస్తా. ఈసారి అలాగనే అమ్మాని ఘటం తీసుకొని వస్తా. నీ రూపం అన్నది నా నెత్తిపైన ఎత్తుకొని నేను ఆవగించుకొని గుడి లోపల నువ్వెట్లున్నావో నా తలపైన నువ్వు అట్లుండాలని అమ్మని భక్తి శ్రద్ధలతో మొక్కుకొని ఎత్తుకొని ఒక పొద్దుతో వచ్చి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఏదైనా ఒడిబియ్యాలన్నీ సమర్పించి అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటాం. మా బోనం ప్రత్యేకత ప్రతి సంవత్సరం మేము అమ్మవారికి ఉజ్జయిని మహంకాళికి మొక్కుకుంటున్నాము. ఇప్పుడు 5 సంవత్సరాలు అయింది మేము రాబట్టి. ఈ సంవత్సరం మాకు మంచి అనిపించి మా మొక్కులు నెరవేరి ఈ సంవత్సరం బోనం తీస్తున్నాం. ఏం కోరుకుంటున్నారు అమ్మవారిని? పాడి పంట మంచిగా వండాలి, వర్షాలు మంచిగా రావాలి. వర్షాలు పడక చాలా
కలికాలం అయిపోయింది, ఇబ్బంది అవుతుంది చాలా మందికి. అందుకోసం వర్షాలు పడాలని కోరుకుంటున్నాం అమ్మవారికి. అందరు బాగుండాలి, అందులోనే మేము ఉండాలి. సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ పండగని చాలా అంగరంగ వైభవంగా అయితే ఇక్కడ జరుగుతుందనే చెప్పాలి. ఇంకొక పక్క ఇటు ప్రభుత్వం ఏర్పాట్ల గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోక్కర్లేదు. దాదాపు 2500 మంది పోలీసులు రకరకాల టీంల నుంచి ఇక్కడ ఉన్నారు. అదేవిధంగా ఇటు సీసీ కెమెరాలు, అందులో కూడా ఏ ఆధారిత సీసీ కెమెరాలు ఉండడం, అందులో మళ్ళీ ఫేస్ రికగ్నైజేషన్ ఉండడం, అంటే వాళ్ళకి ఏదైనా ఏదైనా వాళ్ళకి ఖచ్చితంగా ఏమైనా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంటే దాన్ని రికగ్నైజ్ చేసి వాళ్ళని ఆపే ప్రయత్నాలు చేయడం. ఇంకో పక్క ఇటు ట్రాఫిక్ మేనేజ్మెంట్ కూడా చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుందనే చెప్పుకోవాలి. టైంని ప్రకారం వీళ్ళంతా బోనాలు సమర్పించడానికి త్వరగా వస్తున్నారనే చెప్పుకోవాలి. కెమెరా పర్సన్ అజయ్తో హారిక, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.